నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా శాంతి భద్రతలు ఎంత ఘోరంగా ఉన్నాయో అర్థం పడుతున్నాయి. మాజీ మంత్రుల ఇళ్లపైకి ప్రత్యేకించి అంబటి రాంబాబు ఇంటిపైన అయితేనేది, తర్వాత జోగి రమేష్ గారి ఇంటిపైన జరిగేటువంటి దాడి చూస్తే సభ్య సమాజం సిగ్గుతో పాటు భయభ్రాంతులతో అరిచేతిలో ప్రాణం పెట్టుకుని పోయేటువంటి పరిస్థితులు ఈ యొక్క ప్రభుత్వం కల్పిస్తూ ఉంటుంది. ఏ ప్రభుత్వాన్నైనా కూడా ప్రధానమైనటువంటి లక్ష్యం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా శాంతియుతంగా జీవించడానికి భద్రత కల్పించేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు. కానీ ఇటీవల చూసినట్లయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు చేసినట్టే సామాన్య ప్రజల గురించి పక్కన పెట్టండి, చిన్న చిన్న కార్యకర్తల గురించి పక్కన పెట్టండి. గతంలో శాసనసభకు అనేక పర్యాయాలు ఎన్నికైనటువంటి వ్యక్తుల ఇళ్లపైన గతంలో ఎంతో ఉన్నతమైనటువంటి మంత్రిత్వం ఆలోచించినటువంటి వాళ్ళు కూడా ఈరోజు శాంతి భద్రతలు కరవయ్యేటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం పుణ్యాన్ని దాపించింది. ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా కిందకు తావు లేదు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. నిన్న జరిగినటువంటి సంఘటనలు ఒక్కసారి మనం పరిశీలిస్తే తిరుపతి లడ్డులో కలుషితమైపోయింది, దాంట్లో ఏదేదో కొవ్వు పదార్థాలు కలిపారని చెప్పేసి ఒక అవాస్తవమైనటువంటి ఒక పెద్ద ఫ్లెక్సీ గుంటూరు నగరంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాదిస్తూ, భూమన కరుణాకరెడ్డి గారిని ఆపాదిస్తూ, అదే రకంగా వైద్య సుబ్బారెడ్డి గారిని ఆపాదిస్తూ పెద్ద ఫోటోలు వేసి తిరుమల లడ్డు కలుషితమైన దానికి వీళ్ళు ప్రధాన కారణం ఈ రకంగా ఒక పోలీసారు. ఇటీవల చూసాం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం సిట్ అనేటువంటి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను దీని మీద దర్యాప్తు చేసి వాళ్ళు ఆ నివేదిక ఎటువంటి జంతు కొవ్వు కూడా ఈ యొక్క లడ్డులో కలుషితం చేయలేదు అనేటువంటి క్లియర్ రిపోర్ట్ ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళ యొక్క నిర్ధారణ చేశారు. అంత స్పష్టంగా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ టీం ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వీళ్ళకు ఉన్నటువంటి చేతకానితనం వల్ల, వీళ్ళకు ఉన్నటువంటి చేతకాని వైఫల్యాలన్నింటినీ కూడా ప్రజలు ప్రశ్నించకూడదని చెప్పి ఒక కొత్త రకమైనటువంటి దాడి అపోజిషన్ మీద చేస్తా ఉంది. సామాన్యంగా ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ పైన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజలకు మేలైనటువంటి సదుపాయాలు కల్పించేదానికి అనేక విమర్శలు చేస్తూ ఉంటాం. ఇది ఎంతో కాలంగా వచ్చేటువంటి ఆనవాయితీ. ఈరోజు ఈ ప్రభుత్వం అనేది ప్రభుత్వంకి ఎంత బాధ్యత ఉందో, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు వాళ్ళకు ఒక చెట్టు పెట్టేదాని కోసమే ఈరోజు ఈ అపోజిషన్ పార్టీని నోరు గురించేదానికి, అపోజిషన్ పార్టీలో ఎవరు కూడా మాట్లాడాలంటే భయపడేటువంటి పరిస్థితులు కల్పించేటువంటి ఈ సాంప్రదాయం మీద నాకు అర్థం కావడం లేదు. అనేక హామీలు ఇచ్చారు, అనేక వైఫల్యాలు మీరు పొందుతున్నారు. తిరుపతి తిరుమల లడ్డు మీద మీరు
లేనిపోని అబద్ధాలన్నీ ప్రచారాలన్నీ చేశారు. అత్యధికంగా ఉన్నటువంటి హిందువులందరి మనోభావాలు దెబ్బతినే రకంగా ఆ యొక్క ప్రసారం మీద లేనిపోని అవాకులు జవాకులు అంతా మీరు మాట్లాడారు. ఈరోజు సుప్రీంకోర్టు చేసేటువంటి ఇన్వెస్టిగేటింగ్ టీమ్ ఇది ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందో లేకపోతే మామూలు వ్యక్తి చేసింది కాదు. సుప్రీంకోర్టు ఆదేశిస్తే వచ్చినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీము దీని మీద అంతా పరిశీలించి ఎక్కడ కూడా ఒక జంతువు యొక్క కొవ్వు దీంట్లో కలవలేదు అని నిర్ధారంగా వాళ్ళని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు చేసేటువంటి వైఫల్యాలు, మీరు చేసేటువంటి తప్పుడు ప్రచారాలకు బెల్లుగా ఉంది కాబట్టి, ప్రజల్లో మీరు చురకలు అవుతున్నారు కాబట్టి, ప్రజల్లో ఈరోజు ఎక్కడ చూసినా ఒకటే వాదన. ఇంత ఇంత అసత్యానికి, ఇంత ఘోరమైనటువంటి నీచమైనటువంటి ప్రచారానికి ముఖ్యమంత్రిలో ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి దిగజారచ్చా? ప్రజల యొక్క సందేహం. మరి దాన్ని నివారించకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మీరే దానికి ముందుకు దీనికి సంబంధించినటువంటి ఒక మహిళ చాలా క్రిటిక్స్ ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వైరల్ అవుతున్నాయి. గుంటూరు జిల్లాకు సంబంధించి ఒక గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వ్యక్తి నీచంగా ఎంత ఘోరంగా మాట్లాడిందో అందరూ కూడా చూశారు. ఆమె చేస్తే తప్పు లేదు, ఆమె మీద ఎటువంటి చర్య లేదు. కానీ ఆమె అందడానికి రిటాలియేషన్గా ఆవేశంతో అంబటి రాంబాబు చెప్తే మాత్రం తప్పైపోతుంది. ఆయన ఇంటికి దాడి చేస్తారు. నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలను, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని వెనక నుంచి నడిపిస్తున్నటువంటి లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను. ఏమయ్యా మీరు ప్రజలకు ఇచ్చేటువంటి రక్షణ ఇదేనా? మేము సామాన్యమైనటువంటి పౌరులు, మాకు స్వేచ్ఛగా మా యొక్క వాస్తవాన్ని స్వేచ్ఛ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీది. ప్రభుత్వం తప్పు చేసినప్పుడు నిలదీయాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళం మేము నిలదీస్తూనే ఉంటాం. మేము నిలదీస్తామని చెప్పి మా మీద దాడి చేస్తారా? మా మీద ఈ రకంగా గూండాలతో మా ఇంటి మీద దాడి చేస్తారా? ఎవరిచ్చారు మీకు అధికారం అని చెప్పి నేను అడుగుతున్నాను. గుర్తుపెట్టుకోండి, మీరు చేసేటువంటి సంస్కృతి, మీరు చేసేటువంటి సాంప్రదాయం ఇది మంచిది కాదు. రాబోయే కాలంలో దీన్నే రాబోయేటువంటి ప్రభుత్వం కూడా చేపడితే మీ పరిస్థితి ఏ రకంగా అవుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. దయచేసి నేను కోరుకుంటున్నాను, ఇటువంటి చెడు సాంప్రదాయాలు ఎటువంటి వ్యక్తిగా కూడా ఇది తీవ్రంగా ఖండించాలా. అటువంటి పనులు ఎవరైనా చేస్తూ ఉంటే దాన్ని మనం వ్యతిరేకించాలా, వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ బాధ్యతలన్నీ తీసుకోవాల్సింది ప్రధానంగా ఇక్కడటువంటి పోలీస్ డిపార్ట్మెంట్. నాకు అర్థం కావడం గడిచిన సంవత్సరాల నుంచి ఈ పోలీసు చేసేటువంటి డ్యూటీ ఏంటో, ఈ పోలీసులు పాటిస్తున్నటువంటి విలువలు ఏంటో కూడా అర్థం కానిటువంటి పరిస్థితులు ఉన్నాయి. పోలీసులు అంటే సామాన్య ప్రజలు కూడా ఆకర్షించుకునేటువంటి రీతిలో ఈరోజు పోలీసులు ప్రవర్తన ఉంది. ఒకవైపు ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళు సహకరిస్తూ మీరు వాళ్ళ ప్రొటెక్షన్గా నిలబడ్డారు. ఎవరైతే దాడి గురవుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడము ఏం సంప్రదాయం ఇది? చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క ప్రభుత్వంలో జరిగేటువంటి ఈ తీరును మీరు సమర్థిస్తున్నారా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చేసినటువంటి వైఫల్యాలు, ఈ సంకీర్ణ ప్రభుత్వం, కేంద్రంలో మీరు సంకీర్ణంలో ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రానికి బడ్జెట్ లో నామమాత్రము కూడా ఈ రాష్ట్రానికి ప్రయోజనం జరగలేదు. గొప్పలు మీరు చెప్పుకోవాలనుకుంటే ఒక 3,000 కోట్లు ఏదో పోలవరం ప్రాజెక్టుకు, ఒక 1,100 కోట్లు ఈ యొక్క అమరావతి క్యాపిటల్ నిర్మించుకునే దానికోసము, ఆ తర్వాత 2,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం లిమిట్ కంటే ఎక్కువగా లోన్ పొందేదానికి ఒక 2,000 కోట్లు అనుమతి ఏం సాధించారు? చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పండి, మీరు సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నారు, మీరు కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో మీరు కూడా వాటాదారులు. ఈ రాష్ట్రానికి ఇంత తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే మీ ఎంపీలు మీరు ఏం ప్రశ్నించారు అని చెప్పి నేను అడుగుతున్నాను.
ఏం సాధించారు ఈ రాష్ట్ర ప్రజల కోసం అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఒక నెలకు పెన్షన్ ఇవ్వాలంటే పెన్షన్కి అయ్యే ఖర్చు 2,400 కోట్లు. ఒక నెలకు పెన్షన్ ఇచ్చేటువంటి ఒక వృద్ధులకు వీళ్ళకు వికలాంగులకు పెన్షన్ ఇస్తా ఉంటే దానికి ప్రభుత్వం ఖర్చు 2,400 కోట్లు తప్పకుండా పెరుగుతుంది. మరి సంవత్సరం పొడుగునా కేంద్రం నుంచి మీరు సాధించింది ఏంటంటే 3,000 కోట్లు, పోలవరంకు 1,100 కోట్లు, క్యాపిటల్కు 2,000 కోట్లు, ఎఫ్ఆర్టీఎం లిమిట్ కంటే ఎక్కువగా లోన్ ఉండేటువంటి పరిస్థితి. ఇంత ఘోరమైనటువంటి వైఫల్యాన్ని మీరు చేయండి. మీరు మీ నోటితో మాట్లాడినటువంటి హామీని దానికి తొందరలోకి ఇవ్వాలి లేకుండా ఎక్కుంటామని మీరు నాకు అర్థం కాకుండా మీరు చేసే వైఫల్యాలు మేము మాట్లాడకుండా ఎక్కుంటారు చెప్పండి. మీ నోటితో మీరు మాట్లాడేటువంటి కనీసం హామీలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? మీరు మాట్లాడేటువంటి గొప్పలన్నీ ఈరోజు అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? దాన్ని పక్కన పెట్టి దాన్ని ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పి, ఈ వైఫల్యాలు ఎక్కడ బయటకు వస్తారో అని చెప్పి దాని పక్కన ఒక పెద్ద గీత ప్రజల్లో చర్చ చేయడానికి ఒక పనికిరాని అజెండా తీసుకొని కొట్టారు పెట్టడం. ఇది తప్ప ఏం సాధిస్తున్నారు చంద్రబాబు నాయుడు? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మీ అనుభవం ఇదేనా? మీకు ఇక్కడేటువంటి ప్రజలంతా అధికారం ఇచ్చింది దీనికోసమేనా? మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకందరికీ కూడా ప్రతి సంవత్సరము మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు సార్? మీరు 2 సంవత్సరాల అధికారం లేకుంచి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు సార్? మీకు ధైర్యం ఉందా దీని మీద చర్చ జరపడానికి? మీకు సపోర్ట్ చేసేటువంటి పత్రికలకు నేను అడుగుతున్నాను, మీరు ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇక్కడ మహిళలకు ఇచ్చారు? మీకు ఏమైనా ధైర్యం ఉందా? మీరు దీని మీద చర్చ జరుపుతారా? మరి మీ హామీ అమలు కాలేదని మీరు సిగ్గుతో తల తప్పుడు ప్రచారంలో మీరు సిగ్గుపడితే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగం గుర్తించాలని చెప్పారు. ఎక్కడన్నా రాష్ట్రంలో ఒక నిరుద్యోగం కన్నా ఈరోజు నిరుద్యోగం గుర్తి వచ్చిందా? లేకుండా ఉంటే ఎవరికైనా ఉద్యోగాలు దొరికాయని చెప్పండి. మీరు చెప్పలేరు. దీని మీద చర్చలు ఉండవు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకు ప్రతి నెల 1500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తాను. ఈరోజు దాని మీద మాట్లాడినటువంటి వ్యక్తులు లేదు. ఏ హామీ ఇచ్చినటువంటి 143 హామీలు, మీ యొక్క మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 143 హామీల్లో మీరు ఎన్ని అమలు చేశారు? మీరు చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు నేను ఈరోజు అడుగుతున్నాను. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేదానికి ఇంత నీచమైనటువంటి చర్చలు దిగాల్సినటువంటి అవసరం ఉందా? లేకుంటే ఇవన్నీ పక్కదో పెట్టి ఈ రకమైనటువంటి దుష్ప్రచారం ప్రతిపక్షంగా చేస్తే ప్రజలు హర్షిస్తారని చెప్పి మీరు ఒప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? నెవర్ గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు చేసేటువంటి ఈ కార్యక్రమాలు మీరు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై చేస్తున్నారు, దాడి చేస్తున్నారో ఇది మీకు కారణాలే కాటేస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీరు తప్పించుకొని పోలేరు. ప్రజలేం అమాయకులు కాదు. ప్రజలు మీకు అధికారం ఇచ్చారంటే ఒకటి మీరు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేస్తారనేటువంటి నమ్మకం ఒకటి, మీరు గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి శాంతి భద్రతలు మీరు కల్పిస్తారనేటువంటి ఆశతో మీకు ఈరోజు అధికారం ఇస్తే ఇంత నీచమైన చేస్తారా? నేను అడుగుతున్నాను, మీకు సుప్రీంకోర్టు వేసేటువంటి ఇన్వెస్టిగేటివ్ టీంలో అంత క్లియర్గా వచ్చిన తర్వాత క్షమాపణ చెప్పాల్సింది పోయి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీరు కూర్చొని మళ్ళా దాన్ని తప్పులో పెట్టించేటువంటి ప్రయత్నం కరెక్టా చంద్రబాబు నాయుడు గారు? మీకు ఒకటే పూర్తిగా మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ నాయకులు కానీ తిరుపతి లడ్డును కలుషితం చేయాలని కానీ తిరుపతి లడ్డులో ఏమైనా అపకీర్తి తేవాలని ప్రయత్నం చేసినట్టే మేమందరం కూడా సర్వనాశనం అయిపోతాము. ఇది మా యొక్క శాపం మాకే పెట్టుకుంటున్నాం.
తిరుపతి నదిని అపవిత్రం చేసేటువంటి కార్యక్రమాలు కానీ కల్తీ చేయాలనే ఆలోచన ఎవరికైనా ఉంటే మేమందరం కూడా సర్వనాశనం అయిపోతాం. మాకు మేకప్ పెట్టుకునేటువంటి శాపం. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు తప్పుడు ప్రచారాల కోసం కేవలం రాజకీయాల్లో ఈ చేతగాని వైఫల్యాలను కప్పిపుచ్చుకునే దానికి ప్రజలకు తప్పుదో పట్టిస్తూ ఆ యొక్క లడ్డు మీద దుష్ప్రచారం చేసేటువంటి ఆ శాపం మీకు తగులుకుంటుంది. మీరు మీ కుటుంబాలు కూడా సర్వనాశనమవుతారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. గుర్తుపెట్టుకో, వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ గాడ్. నువ్వు చెప్తా ఉంటావు నీ ఇంటి దేవుడని. ఆ ఇంటి దేవుడే నీకు వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని శిక్షిస్తాడు. నువ్వు తప్పించుకోలేవు ఆయన శిక్ష. ఇక భూమి మీద ఎవరైనా ఏలేదో కానీ తప్పకుండా ఆ భగవంతుడి యొక్క ఆగ్రహం నువ్వు తప్పు చేసిందే నీకు తగులుకుంటుంది. గుర్తుపెట్టుకో. అదే మేము అపవిత్రం చేసినట్టు మా నాన్నగారు మేము చేస్తుంటే మేమందరం కూడా సర్వనాశనం అవుతాం. దీనికి మేము సిద్ధమా? మీరు దానికి సవాలు స్వీకరిస్తారా? చంద్రబాబు నాయుడు గారు రండి ప్రమాణం చేద్దాం, తిరుపతికి పోయి ప్రమాణం చేద్దాం. ఆ లడ్డు మీద మా పార్టీ నాయకులు కానీ మేము కానీ ఎటువంటి కలుషితం చేయాలనే ప్రయత్నం చేస్తే మేము సర్వనాశనం అవుతాం. మేము రెడీ. కానీ ఆ లడ్డులో ఎటువంటి కలుషితం జరగకపోయినా కూడా దాన్ని రాజకీయంగా మీరు వాడుకొని ప్రజల మనోభావాలు, ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేటువంటి దానికి మీరు కారకులైతే మాత్రం మీరు 100% శిక్షకు అర్హులు అవుతారని నేను సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు ఈ రాయలసీమ ప్రాంతంలో ఎండలు ఎక్కువ వచ్చి కృష్ణా నదిలో ప్రవాహం తగ్గినప్పుడు గడిచిన 6 సంవత్సరాల నుంచి అభివృద్ధికి రాలే. కానీ 100 సంవత్సరాలు కనీసం 30-40 సంవత్సరాలుగా కూడా కృష్ణా నదిలో నీటి పారుదల తక్కువ ఉంటుంది, నీటి ఫ్లో తక్కువ ఉంటుంది. ఆ సందర్భంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాలా అంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధానంగా రాయలసీమకు రావాల్సినటువంటి నీటి ఆధారం అంతా కూడా పోతిరెడ్డిపాడు. ఆ మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన పుణ్యం అంటూ ఎక్కడో 10,000 క్యూసెక్ సామర్థ్యం ఉన్నటువంటి పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్ సామర్థ్యం వచ్చేటట్టు చేశారు. కానీ 841 అడుగులో డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. పూర్తి కెపాసిటీ మీకు 44,000 క్యూసెక్లు ఆ పోతిరెడ్డిపాడు నుంచి డ్రా చేయాలంటే 880 అడుగుల నీటి మట్టం మెయింటైన్ అయితే 44,000 వస్తుంది. ఇక్కడటువంటి ప్రతి ఒక్క ఇంజనీర్కు తెలుసు, ఇక్కడ రైతులు కూడా ఈరోజు ఈ పరిజ్ఞానం ఉంది. కానీ ఏ రోజైతే 880 అడుగుల నుంచి తక్కువ వస్తే ఇల్లు తగ్గుతా వస్తాయి. రాయలసీమ 840 అడుగుల కంటే కింద నీటి మట్టం తగ్గిపోతే ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా రాయలసీమకు వచ్చేదానికి అవకాశం లేదు. అదే పక్కన ఉన్నటువంటి రాష్ట్రము అనేక నీటి పథకాలు వాళ్ళ రాష్ట్రాన్ని కూడా 800 అడుగులు నీటి పట్టాలి. ఈరోజు ఆలమూరు రంగారెడ్డి కానీ, ఈరోజు దిండి కానీ, ఈరోజు కల్వకుర్తి ఎత్తిపోతలు కానీ ఇవన్నీ 800 అడుగుల లెవెల్లో కూర్చొని రోజుకు 6 టీఎంసీల నీళ్లు ఈ యొక్క కృష్ణా ప్రవాహంలో నుంచి ఎత్తిపోతుండడానికి వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి కాకుండా ఉంటే నీటి లభ్యత తక్కువైనప్పుడు, కృష్ణా నదిలో తక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ఏ రకంగా రాయలసీమను కాపాడుకుంటామో మీరు చెప్పేటువంటి పరిస్థితి మీరు లేదు. పైపెచ్చు ఏం మాట్లాడినటువంటి విషయం కాదు. పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో నేను ఇండోర్ మీటింగ్ లో కూర్చొని ఆయన్ను నచ్చ చెప్పుకొని ప్రాజెక్టులన్నీ ఆపేశాను చెప్పాడు. దీనికి నువ్వు వివరణ ఇవ్వాల్సింది పోయి నువ్వు చేసేటువంటి వైఫల్యాలు లేదు, నేనైతే చెప్పలేదని ఎప్పుడన్నా చెప్పావా? నేనైతే చేయలేదని చెప్పావా? ఏదున్నా దానికి సమాధానం లేదు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడుతో నేను కూర్చొని ఈ ప్రాజెక్టులన్నీ ఆపేయాలని చెప్తున్నా అంటే నేను ఆపేశాడైనా మీరు కావాలంటే పరిశీలించుకొని అక్కడ పనులు జరగలేదని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడితే దానికి రిప్లై ఇవ్వాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి అడుగుతున్నా నేను,
ఈ రాష్ట్రానికి ప్రాణాధారమైనటువంటి ప్రాజెక్టు ఈరోజు ఆగిపోయింటే దాన్ని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నా యొక్క జోక్యం వల్ల నేను చెప్పడం వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపినాడని చెప్పిన తర్వాత దాన్ని నువ్వు ఆమోదించినావో లేకపోతే దాన్ని వ్యతిరేకించినావో ఖండించినావో ఏదో ఒకటి ఎక్స్ప్రెస్ చేశాను. ఇంతవరకు ఒక్కరోజు కూడా ఈ ముఖ్యమంత్రి దీని గురించి మాట్లాడలేదు. భయపెట్టు అవసరం రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది అవసరం లేదు మాట్లాడుతున్నాను. నేను అడుగుతున్నాను ఈ యొక్క ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కలిగినటువంటి కూలం పెద్దలంతా దయచేసి మీరు నిపుణులు ఎవరైనా రండి, మేము అడిగేటువంటి ప్రశ్నలు మీరు చెప్పండి. ఒకసారి 50,000 క్యూసెక్లో 60,000 క్యూసెక్లో ఆ కృష్ణానదిలో వస్తాయి, అంటే దాదాపు 5,000 క్యూసెక్లో 6,000 క్యూసెక్లో నీళ్ళు వస్తాయి. వచ్చినట్టు వాళ్ళు ఉండేటువంటి లిఫ్ట్ యొక్క వాళ్ళ యొక్క లిఫ్ట్ స్కీమ్స్ లో పంప్ చేశానికి 6 టీఎస్సీలు ఈ రోజు వాళ్ళు ఎత్తుకొచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ నీళ్లు 840 అడుగులకు పైన చేరేటప్పుడు 880 అడుగులకు చేరేటప్పుడు మా రాయలసీమ నీళ్లు చేరేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు అర్థం కాలేదంటాడు ఆయన. ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారు మీరు వచ్చి చెప్పబ్బా, నాకు 50,000 కంటే 60,000 కంటే ఎన్ని సంవత్సరాలు తగ్గలేదు, ఒకసారి కృష్ణానదిలో నాకు చెప్పు అంటే ఒక 50,000 60,000 క్యూసెక్లు జూలై కింద నుంచి శ్రీశైలంకి వస్తా ఉంటే ఆ 57,000 క్యూసెక్లు కూడా రాజకీయ ఒక డ్రాప్ కూడా ఉండకుండా తెలంగాణ ప్రాంతానికి తీసుకొని పోతే రాజకీయ ప్రాంతం ఏం కావాలా దీని గురించి దృష్టి సారించేటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలించేటువంటి నాయకులు చెప్తున్నాను, దయచేసి ప్రజా సమస్యల పైన మీ యొక్క కాన్సన్ట్రేషన్ పెట్టండి. మీ యొక్క చూపు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేదానికి పెట్టండి. అంతే తప్పితే ప్రజాస్వామ్యంలో మాలాంటి మీద దాడి చేస్తే ప్రజలు ఉన్నాయి రోజు అనుకుంటావా? ఈరోజు నువ్వు చేసేటువంటి దౌర్జన్యాలు నీ దౌర్జన్యాలు చేసే సమర్థించేటువంటి పోలీసులు ఉండాలని చెప్పి 4 రోజులు ఏమైనా గమనం ఉండొచ్చేమో, కానీ ఎలక్షన్స్ వచ్చిన రోజు మిమ్మల్ని వెంటబడి కొడతారు, గుర్తుపెట్టుకో. ఏమన్నా తమాషా అనుకుంటున్నారా లేకపోతే ఆషామాష అనుకుంటున్నారా? ఎవరండి ఈ పోలీసులంతా? దేనికోసం ఉన్నారండి మీరంతా? మా మీద దాడి చేస్తూ ఉంటే ఒక పార్టీ కార్యకర్తలు వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చి మా మీద దాడి చేసేటువంటి పరిస్థితులు నెలకొంటారా మీరు? ఇది మంచి పద్ధతులు కాదు. డీజీసీ గారి దగ్గర నుంచి, ఐజీ దగ్గర నుంచి, ఎస్పీ దగ్గర నుంచి అందరికీ చెప్తున్నాను, ఏం మీ డ్యూటీ? ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం చేసేటువంటి వాళ్ళు, అక్రమాలు చేసేటువంటి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాలి. సోషల్ మీడియాలో పోస్టు పెడితే అర్ధరాత్రి వచ్చి వాళ్ళు ఇక్కడి టికెట్ తీసుకుని తప్పుడు కేసులు పెట్టారు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని తీసుకొని వచ్చి కేసులో పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ పట్టపగలు కూర్చొని ఈ పోలీసుల సమక్షంలో మా నాయకులు ఎందుకు దాడి చేస్తే ఇది పట్టించుకోరా? పైపెచ్చు మళ్ళీ మాట్లాడిన నిందల్లో ఉంటారా? మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం ఉంటుందా? మరి మీ గుంటూరు జిల్లా మహిళా నాయకురాలు గ్రంథాల సంస్థ చైర్మన్ ఎవరుందో ఏం జరిగిస్తున్నారు? ఆమె ఎత్తపడ్డే కదా ఆ రోజు అమ్మటి రాంబాబు గారు సంబంధాన్ని కోల్పోయారు. మరి ఆయన ఆ రకంగా మాట్లాడేటువంటి హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు? ఆ రకమైనటువంటి తప్పుడు ఫ్లెక్సీ బుద్ధి నుంచి అక్కడ తగ్గేటువంటి హక్కు మీరు ఎవరిచ్చారు? తప్పకుండా సుప్రీంకోర్టుకి దృష్టికి తీసుకుపోతారు. ఇది మీరు వేసేటువంటి చిట్టుకు మీరు ఆ రోజు ఎవరు కూడా తిరుపతి తిరుమల దేవతల గురించి మాట్లాడకూడదని చెప్పి మాట్లాడిన తర్వాత ఈ రకంగా తప్పుడు ఫ్లెక్సీలు కట్టి అది ప్రసాదం మీద దాని మీద రకరకాల ప్రజల యొక్క మనోభావాన్ని దెబ్బతినే రకంగా మీరు పెట్టడం డెఫినెట్లీ సీక్ ద ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. మీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఈ అవకాశాలన్నింటినీ ప్రజలకు ఉపయోగించేదానికి వైఫల్యాలన్నింటినీ కూడా బయటపడతాయి. అవి బయటపడకూడదని చెప్పి ఒక చిన్న గీత మీద చట్ట గీత రాస్తాను. ప్రజలను డైవర్ట్ చేయడానికి ఎన్ని రోజులు సాగుతుంది డైవర్షన్ పాలిటిక్స్? అది చీప్ పాలిటిక్స్. ఎవరైనా నిజంగా తప్పులు చేస్తే తప్పని చెప్పండి, ఖండించండి. ఒకవేళ అంబటి రాంబాబు తప్పులు చేశాడు, దానికి ఆయన వివరణ ఇచ్చుకున్నాడు. అయ్యా నాకు జరిగినటువంటి దాడి, నన్ను ఇచ్చేటువంటి తిట్లకు నేను తట్టుకోలేక ఆవేశంతో మాట్లాడినని చెప్పాడు. ఆయన ఆ రకంగా ఆవేశపడడానికి కారణం
మీ యొక్క నాయకులు చేసినటువంటి మీరు కాదాయిలో చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, ఆయన పక్కన పెట్టండి. జ్యోతుల బేసిక్ మీద పెట్రోల్ బంక్ కదా, ఎక్కడికి పోతుంది ఈ సమాజం, ఎక్కడికి పోతుంది? పోలీసులు ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదల్లా. ఇళ్ళ మీద కూర్చో, నాయకుల మీద కూర్చో దాడి చేస్తూ ఉంటే ఎవరికి కూడా రక్షణ ఉండాలి? మీ చేతిలో తుపాకులు ఎందుకుండా మీకు యూనిఫామ్ ఎందుకు ఇచ్చారు? అంటే మా అందరికీ మేమన్నా మా ప్రైవేట్ సైన్యం వేసుకుని తిరగాలన్నా? ఈరోజు నేను ఒక్కనే తిరుగుతా, నాకు ఎటువంటి భయం లేదు. నా మీద దాడి చేసినా కూడా నేను ఈ ప్రజాస్వామ్యం కాపాడుతుంది, ఈ భారత రాజ్యాంగం కాపాడుతున్నటువంటి ధైర్యంతో స్వేచ్ఛగా తిరుగుతా. ఆ స్వేచ్ఛను నాకు కల్పించేటువంటి బాధ్యత ఇక్కడ పోలీస్ అధికారులు. మరి మీరేం చేస్తున్నారు ఈరోజు? సామాన్య వ్యక్తులు, సామాన్య పౌరులు పక్కన పెట్టు. ఈరోజు రాష్ట్రాన్ని కొన్ని ఏళ్లుగా పరిపాలించి ఈ రాష్ట్రంలో అనేక పర్యాయాలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి ఇళ్ల మీద దాడి చేస్తుంటే కూడా ఈరోజు మీరు చూస్తూ ఊరుకోవడం వల్ల కాబట్టి ఎందుకు జరిగింది? దిస్ ఇస్ హై టైమ్ ద పోలీస్ ఇన్ ది స్టేట్ షుడ్ రైజ్ టు దిస్ అకేషన్. నాయకులు ఎవరన్నా చెప్తే చిన్న చిన్న హెల్ప్ కావాలంటే చేయండి, కానీ అంతిమంగా ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత మీది. ఈరోజు సామాన్య ప్రజలు కాదు, పెద్ద పెద్ద లీడర్లే ఈరోజు భయాందోళనకు గురవుతూ ఉంటే మీకు సిగ్గుగా లేదా అని నేను అడుగుతున్నాను. దయచేసి కళ్ళు తెరవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దయచేసి ఇటువంటి దుస్సాంప్రదాయాలను ప్రోత్సహించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చేసేటువంటి కార్యక్రమాల వల్ల మా కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారు. నేను కంట్రోల్ చేయలేకపోతున్నటువంటి మాట్లాడదు, మీరు తప్పు. ఇటువంటిది ప్రజాస్వామ్యంలో ఇంతకు ఇక్కడ కానీ స్థానం ఉంటుందని నేను చెప్తున్నాను. పరిస్థితుల్లో ఒకసారి ఆలోచన చేయవచ్చుగా పోతుంది. సార్, ఇప్పుడు అంబటరాంబాబు గారు ఆరోపణ చేసినది అంటున్నారు సార్. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ గారిని చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంతకంటే దారుణంగా మాట్లాడారు. అదే కదా నేను చెప్పే ప్రజాస్వామ్యం గురించి కదా మాట్లాడినా కూడా స్థానం వహించాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నీకు అనేక క్లిప్పింగ్స్ ఈరోజు చూపిస్తాం. నీ అమ్మ మొగుడు ఇచ్చాడా, నీ అమ్మమ్మ మొగుడు ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు నోట్లో వచ్చేటువంటి మాటలు అపోజిషన్ ఉండేటప్పుడు ప్రతిపక్ష నాయకుడు కదా అని చెప్పి హుందాగా వివరించాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి మాట కూడా మనం చూస్తాం సోషల్ మీడియాలో. కొడకల్లారా రండిరా, కొడకల్లారా అని మాట్లాడాడు. లోకేష్ ఆయన పాదయాత్ర చేసేటువంటి పోయే ప్రతి నియోజకవర్గంలో కూడా అసలు స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక అడ్డపేరు పెట్టి బాడీ షేమింగ్ చేసుకుంటున్నారు. ఇది వాస్తవాలు కదా? ఇవన్నీ సోషల్ మీడియాలో లేవా, పబ్లిక్ డొమైన్లో లేవా? ఇవన్నీ ఉన్నాయి కదా. మరి మీరు మాట్లాడారు కదా ఆ రోజు, మీరు మాట్లాడారు కదా. మీరు మాట్లాడిన నేనే గురించి దాడి చేయడమా? మేము మీరు చేసినప్పుడు నేను ప్రోత్సహించామా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇది చాలా అన్యాయము, అక్రమైనటువంటి చేతగాని వెధవల యొక్క మాత్రమే సాధ్యపడుతుంది. ఈరోజు అనేక హామీలు వాళ్ళు ఇచ్చారు, అనేక ఇబ్బందులు ప్రజలకు ఉన్నాయి. ఇబ్బందులు సాల్వ్ చేయాలా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం ఉండేటప్పుడు అనేక నిధులు ఈ రాష్ట్రానికి అధికంగా తీసుకుని రావాలి. ఘోరమైనటువంటి వైఫల్యం. నేను క్లియర్గా చెప్తా ఉంటాను. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం వచ్చిందంటే 3,000 కోట్లు పోలవరం, 1,100 కోట్లు అమరావతికి, 2,000 కోట్లు ఎఫ్ఆర్డీ కంటే అదనంగా లోన్ తీసుకునేటువంటి వసతి. ఇంతకంటే ఏమైనా ఇచ్చారా? వాట్ ఇస్ దట్? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి పెన్షన్లో ఒక నెలకు అయ్యేటువంటి ఖర్చు, దాన్ని సాధించి ఈరోజు సైలెంట్గా ఉండి ఇవన్నీ మనం చేసేటువంటి పరిస్థితి. అది ముఖ్యంగా బాధాకరం ఏంటంటే ప్రముఖమైనటువంటి పత్రికలు చెప్పుకునేటువంటి వాళ్ళు విలువలు దిగజారు. ఈ రోజుకి కూడా రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి, బడ్జెట్ ఎక్కడికి చేశారని మాట్లాడకుండా హెడ్లైన్ బ్యానర్లో కూర్చొని మాట్లాడడం, బ్యానర్ ఐటమ్స్ అన్ని ఏంటంటే లడ్డు గురించి మళ్ళా ప్రస్తావన. ఇది న్యాయమా? ఇదేమి చేసుకుంటా పోతే ఈ 5 ఏళ్ల కాలం కూడా ఇదే చేస్తారంటే దుష్ప్రచారం కోసమే మీరు ఈ సమయాన్నంతా వెచ్చిస్తారని నేను అడుగుతున్నాను.